కేపీ తన కోడలి వైపు న్యాయంగా మాట్లాడుతుండగా నీకు ఏంటి సంబంధం లేదు, మా పర్సనల్ విషయంలో జోక్యం తీసుకోకు అని చెప్పేసి కేపీని నిలదీసినట్టు మాట్లాడతాడు. అప్పుడు వెంటనే కేపీ తను ఎవరో కాదు, నా కోడలు గురించి నేను పట్టించుకోకుంటే ఎవరు పట్టించుకుంటారు అని విధంగా కేపీ అంటాడు. ఇక ఎవరి నిర్ణయం వెనకాల నేను తీసుకోవాల్సిన నిర్ణయం కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తను ఇక్కడున్నా సరే ఇక ఖచ్చితంగా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి తనని అబ్రాడ్ పంపిస్తానని చెప్పేసి కఠిన నిర్ణయం తీసుకొని శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా భూమిని ఎలాగైనా రప్పించుకోవాలి, తన చేత సంతకం పెట్టించుకోవాలని చెప్పేసి ఆకాష్ నానా తంటాలు పడుతూ ఉంటాడు. తను ఇక్కడికి రావాలంటే ఒకే ఒక మార్గం అని చెప్పేసి ఈ విధంగా నిర్ణయించుకుంటాడు. తారకు ఫోన్ చేస్తాడు. తార ఇక గగన్ ఫోన్ చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి గగన్ గారు నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి గగన్ గారు నాకు ఫోన్ చేశారు, రాంగ్ నెంబర్ చేశారా లేకపోతే కావాలని చేశారా? నీతో మాట్లాడడానికి చేశాను. ఏంటి నాతో మాట్లాడడానికా? అవును, మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, హ్యాపీగా బయట డిన్నర్ చేస్తాం అని విధంగా అనేసరికి వావ్ ఎంత కొత్త నిర్ణయం తీసుకున్నావు, అసలు నువ్వేనా గగన్ గారేనా అని చెప్పేసి తార అంటుంది. అవును వెంటనే రా అని చెప్పేసి ఇక గగన్ ఫోన్ చేశాడని సంతోషంలో అక్కడ మాయమై ఇక్కడ తేలుతుందన్నమాట తార. గగన్ గారు అని చెప్పేసి పిలుచుకుంటూ వెళ్తుండగా ఏంటి అసలు మళ్ళీ ఏంటి అని అడుగుతుండగా గగన్ గారు నాకు ఫోన్ చేశారు, అయినా ఇక్కడే ఉంటున్నా కూడా కనీసం మరి రూమ్లోకి వచ్చి చెప్పొచ్చు కదా. పోనీలే ఎలా అయితేంది, మేమిద్దరం కలిసి హ్యాపీగా హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి అలా సినిమా చూసి వస్తాం. ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు అర్థమవుతుందా అని ఈ విధంగా పూరి అంటుంది. అయ్యో పూరి, ఇందాకే మీ అన్నయ్య కాల్ చేసి నాతో హ్యాపీగా బయటికి వెళ్ళాలని చెప్పేసి అన్నాడు. కావాలంటే మీ అన్నయ్యని పిలిచి అడుగు. నాటకాలు ఆడుతున్నావా? అయినా మా వదినని తప్ప మా అన్నయ్య ఎవరు బయటికి తీసుకెళ్ళడు అని చెప్పేసి పూరి అంటుంది. నువ్వు ఇలా అంటావని నాకు బాగా తెలుసు, కావాలంటే మీ అన్నయ్య పిలిసే అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే అన్నయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఈలోపు హాల్లోకి వస్తాడు. చెప్పు పూరి అంటుండగా, అన్నయ్య ఈ తార చెప్పేది నిజమా? ఏంటి నువ్వు తనని రెస్టారెంట్కి తీసుకెళ్తానని చెప్పేసి అన్నావా? అవును. ఏంటన్నయ్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, అర్థమవుతున్నావా? అసలు తనని దూరం పెట్టాలనుకుంటున్నావు కదా. దూరం పెట్టాలే, కానీ ఇప్పుడు తనతో జెన్యున్గా బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నా, అందుకే వెళ్తున్నాను. సరే తారా నువ్వు రెడీ అయ్యావా? నేను కూడా రెడీ అయిపోయాను, పదని చెప్పేసి అలా చేయి మీద చేయి వేసుకొని వెళ్తుండగా ఒక్కసారిగా పూరి అటు శారద కిచెన్లో నుంచి బయటకు వస్తుంది. ఏంటి వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు పూరి? ఏమో అమ్మా, అన్నయ్య ప్రవర్తన ఆశ్చర్యం వేస్తుంది. అసలు తారని చూస్తే మండిపడే అన్న ఏకంగా భుజం తగిలేసుకుంటూ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళడం ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా వదిన కాపురం ఎక్కడికో పోయేలా ఉంది అని చెప్పేసి వెంటనే భూమికి ఫోన్ చేస్తుంది శారద. ఇక చేసరికి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. అత్తయ్య చెప్పండి, కొంపలు మునిగిపోతున్నాయమ్మా. ఏంటత్తయ్య ఏం జరిగింది? ఇక జరిగిన విషయం మొత్తం పూసగుట్టినట్టు చెప్తుంది. ఏంటి ఇలా చేస్తున్నాడా? అయ్యో దేవుడా, ఇతని వల్ల ఇన్ని టెన్షన్సా? ఇక్కడ నేను ఉంటానో లేదో తెలియదు, అక్కడ టెన్షన్ పడే దేవుడా. సరే అత్తయ్య నేను వస్తున్నాను చెప్పేసి వెంటనే చీకటి పడిపోతుంది కదా, తెల్లసరి కలవద్దామని చెప్పేసి ఈలోపు హ్యాపీగా ఇద్దరు కలిసి డిన్నర్ చేసి ఇంటికి వస్తారు. బాయ్ గుడ్ నైట్ గగన్ గారు అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇతను గగన్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అరే గగన్ ఏం చేస్తున్నావురా? ఆ తారని తీసుకెళ్ళి ఎక్కడ తిరుగుతూ ఉన్నావు? ఎక్కడో తిరుగుతున్నా ఏంటమ్మా? భూమి రావట్లేదు, అందుకే తారతో జెన్యున్గా బయటకు వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశాను, వెళ్ళాను. అయినా భూమి రాదు, ఇక వేరే వాళ్ళతో కూడా ఉండకూడదమ్మా అని చెప్పేసి నోటి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకునేసరికి తెల్లారుతుందా ఎప్పుడు అని చెప్పేసి భూమి చూస్తూ ఉంటుంది. తెల్లారిపోతుంది. ఈలోపు గగన్ గారు అని చెప్పేసి డోర్ కొడుతుంది. ఇక వెంటనే ఎవరు అని చెప్పేసి నేను తారను. ఓ నీతో పాటుగా నేను ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నా. ఏంటి నాతోనా? ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి బిల్డింగ్ పైన అంటే టెర్రస్ పైకి వెళ్ళి మంచిగా ఇక వాకింగ్ చేసుకుంటూ ఒకరికొకరు కళ్ళలో చూసుకుంటూ ఉంటారు. ఈలోపు వెంటనే భూమి ఎవరికి చెప్పకుండా ఇంటికి వచ్చేస్తుంది. ఇక బావా అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుండగా, వదిన ఇక్కడ కుంపలు మునిగిపోతున్నాయి. ఏంటి పూరి ఏమంటున్నావు? ఆ తార అన్నయ్యను మొత్తం దాని వైపుకే తిప్పుకుంటుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ తార ఆన్ ద స్పాట్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయే సిచ్యువేషన్ చెయ్యి. అది ఇక్కడ ఉంటే అన్నయ్యను కూడా మార్చేలా ఉంది వదిన. అవునమ్మా,
ఎలాగైనా సరే నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం నువ్వే చేయాలి అని చెప్పేసి, ఎక్కడున్నారు అత్తయ్య, పైన టెర్రస్ పైన ఉన్నారని చెప్పేసి వెంటనే టెర్రస్ పైకి వెళ్తుంది భూమి. ఇద్దరు హ్యాపీగా ఇక ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా భూమి మధ్యలో ఉంటుంది. వెంటనే ఆపండి అని చెప్పేసి అంటుంది. ఇక అక్కడి నుంచి తారా ఏం చేస్తున్నావే అని చెప్పేసి అంటుండగా, అదేంటి గగన్ గారు, ఈవిడ ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు అంటున్నావు, అయినా నీతో పాటుగా నేను హ్యాపీగా ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా, పానకంలో పుడకలాగా ఈవిడ వచ్చిందేంటి, ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది భూమి. అక్కడి నుంచి తార వెళ్తూ బాయ్ గగన్ గారు అని చెప్పేసి ఇలా అనేసి వెళ్ళిపోతుంది. ఈలోపు అసలు మీరు మతుండే చేస్తున్నారా, అసలు మీరు ఎవరు తెలుస్తుందా, ఆకాష్ కాదు గగన్, మీ వల్ల నేను దొరికిపోయేలా ఉన్నానే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఓ నేను ఆకాష్ కాదు కదా గగని, అయినా తనలో తప్పేముందా, నీ వల్ల నేను ఏం చేయాలనో అది కూడా నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, నేను సంతకం పెట్టను. అబ్బా ప్లీజ్ భూమి అలా అనకు, మరి నీకు సంతకం పెట్టాలంటే నువ్వు ఒక పని చేయాలి, చెప్పు భూమి, ఏ పనైనా సరే చిటికలు చేస్తాను. వెంటనే కిందికెళ్ళి ఆ తారను శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తేనే నువ్వు అనుకున్న సంతకం నేను ఖచ్చితంగా పెడతాను. నిజంగానా? నిజంగానే, నేను మాట ఇస్తే తప్పను. ఖచ్చితంగా నువ్వు వెంటనే ఆ తారను, నీకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్తావా లేదని చెప్పేసి వెంటనే తన లగేజ్తో పాటుగా తనను కూడా బయటికి గెంటాలి. ఇది చూడు, చిటికలో పని చేస్తానని చెప్పేసి వెంటనే తారా అని చెప్పేసి పిలుచుకుంటూ హాల్లోకి వెళ్తాడు. అదేంటి మళ్ళీ గగన్ గారికి నేను గుర్తొచ్చానని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏంటి గగన్ గారు, వెంటనే నేను అలాగే సర్దుకుండా, ఎందుకు గగన్ గారు, ఇద్దరం కలిసి బయటకు వెళ్ళిపోతామా, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేశారా, తీసుకోండా అని చెప్పేసరికి తార లగేజ్ తీసుకొని వస్తుంది. ఇటీవని చెప్పేసి వెంటనే లగేజ్ తీసుకొని బయటికి విసిరిగేస్తాడు. ఏమైంది గగన్ గారు, నా లగేజ్ తీసుకొని బయటికి ఎందుకు విసిరిగట్టారు, వీటికి నీకు ఎలాంటి సంబంధం లేదు, ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. ఏంటి గగన్ గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇందాక నాతో ప్రేమగా ఉన్నారు కదా, చెప్పాను కదా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆల్రెడీ నాకు పెళ్ళైంది, నాకు భార్య ఉంది, ఇదిగో నా భూమి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి, ఓహో నీ బయటికి వెళ్ళనా, వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆ బ్యాగు విసిరి కొట్టేసరికి వెళ్ళి ఎదురుగా ఇక అక్కడ ఒక గద్ద ఉంటుంది, ఆ గద్ద కడ కూర్చుంటుంది. ఈలోపు పూర్యును శారద, ఇక ఇంత త్వరగా పంపిస్తావా అనుకోలేదు నాన్న అని చెప్పేసి ఈ విధంగా వెళ్ళి డోర్ పెట్టుకుంటారు. నువ్వు నన్ను ఎలా పంపించావో చూస్తాను, నేను మీడియా పిలిపించి ఖచ్చితంగా రచ్చ చేస్తాను అని చెప్పేసి వెంటనే ధృవకు ఫోన్ చేస్తుంది. ధృవకు ఫోన్ చేసేసరికి ధృవ వచ్చేస్తాడు. ఏంటమ్మా ఇలా బయట నిలబడ్డావేంటి, ఆ లగేజ్ ఏంటి అని చెప్పేసేసరికి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అప్పుడు వెంటనే అన్నయ్య, ఆ గగన్ చేత నేను 3 ముళ్ళు వేయించుకోవాలంటే నన్ను ప్రేమించి నమ్మక ద్రోహం చేశాడని మీడియా అందరినీ పిలిపిస్తేనే ఖచ్చితంగా అప్పుడు ఆ గగన్ చేత నేను 3 ముళ్ళు వేయించుకున్నా. ఏంటమ్మా, అయినా మీడియా అంటే ఊరికేనా, ఉన్న పరువు కాస్త పోతుంది, నేను ఏం చేయాలో అది చేస్తాను, కానీ నువ్వు తొందరపడి కొత్త నిర్ణయాలు తీసుకోకు పూరి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఈలోపు హాల్లో మాట్లాడుకుంటుండగా వెంటనే ధ్రువ వచ్చినట్టున్నాడు అన్నయ్య అని చెప్పేసి డోర్ తీస్తాడు. ఏంటి పూరి, అసలు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, తారను బయటికి గెంటడం ఏంటి అని అంటుండగా, తన ఇంట్లో ఉండడమే కాకుండా మా అన్నయ్యతో మరి చొరవగా ఉంటుంది, అయినా వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. ఇదిగోండి ధ్రువ గారు, ఒకటి చెప్తున్నానండి, ఎట్టి పరిస్థితుల్లో తార ఇంటి కోడలు కాదు, మా వదిన మాత్రమే మా అన్నయ్య భార్య, అది పూర్వజన్మల వాళ్ళు చేసుకున్న అదృష్టం, లైఫ్ లాంగ్ ఆ భూమి ఆకాశం ఎప్పటికైనా దూరం కాదు, వీళ్ళైనా దూరం కాదు. అంటే ఇప్పుడు మీ అన్నయ్య భూమిని ఇక భార్యగా యాక్సెప్ట్ చేసి తనతో పాటుగా ఉంటాడా? అవును ఉంటాడనే కదా చెప్పేది. ఏంటి బావగారు, పూరి చెప్పేది నిజమేనా? అవును నిజమే, నా భార్య భూమి, నా జీవితంలో తను తప్ప ఎవ్వరు లేరు అని చెప్పేసి అనేసరికి, సరే బావగారు, మీరు ఇంత కఠినంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేను కూడా కఠినంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఏంటి? ఏం లేదు, నువ్వు మా చెల్లిని తోసేసావు కదా, నేను మీ చెల్లికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను, అసలు మీ చెల్లికి నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా అంటున్నాను అని చెప్పేసరికి ఒక్కసారిగా పూరి, భూమి, గగన్ అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నా బావగారు, మరి నా చెల్లి జీవితం కరెక్ట్గా లేనప్పుడు నేను మీ చెల్లితో కాపురం ఎలా చేస్తాను, ఎలా ఉంటాను, అందుకే నా చెల్లి మెల్లో ఎప్పుడు మీరు తాళి కడతాడో అప్పుడే నీ చెల్లి నా ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది, పదమ్మా అని చెప్పేసి వెంటనే తీసుకొని వెళ్తారు. ఇదేంటన్నయ్య ఇలా జరిగింది? ఇక వెంటనే భూమి ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది, భూమి ఏం చేయబోతుంది, మళ్ళీ ధ్రువను ఇక పూరి దగ్గర చేస్తుందా? మరోవైపు అపూర్వ వేసిన ప్లాను ఆస్తి మొత్తం తన పేరు మీద రాంచుకునడానికి భూమికి మరో పెళ్లి చేయాలని చెప్పేసి
చరచంద్రని రెచ్చగొడుతుందా అనేది ఇదంతా వీడియో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అస్సలు మిస్ కాకండి. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇలాగే ముందుకు నడిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.